శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టి కాండలో ఫస్ట్ చాప్టర్లో 20 శ్లోకాల నుంచి ఋషులందరూ కలిసి ఆ సూతుల వారిని ఇలా అడుగుతున్నారు. ఏమని అంటే, నిర్గుణంగా ఉన్న పరమాత్మ సృష్టి చేసేటప్పుడు మళ్ళీ ఎందుకు సగుణ రూపాన్ని దాల్చడం, అలా ఎందుకు ధరించాడు, ఎలా ధరించాడు, అలాగే సృష్టికి పూర్వం ఎలా ఉన్నాడు, సృష్టి చేసేటప్పుడు సృష్టి చేస్తున్న క్రమంలో రూపం ఎలా ఉంటుంది, అలాగే మధ్యలో ఎలా ఉన్నాడు, లయం చేసేటప్పుడు ఎలా ఉన్నాడు, అలాగే ఆ పరమేశ్వరుడు భక్తుల పట్ల ఎప్పుడు కూడా భక్తులకి దుఃఖంలో ఉండి చూడలేడే, అయితే ఆయన ఎలా ప్రసన్నుడవుతాడు, అలాగే ఆయన భక్తులకి ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, అలాగే భక్తులు కాని వాళ్ళకి ఎటువంటివి ఇస్తాడు, అలాగే ఆయన వివాహం జరిగిన క్రతువు ఎలా అయింది, ఈవిడి ఎలా ఆవిర్భవించింది, మళ్ళీ గృహస్థు ధర్మంలో ఉండి ఆ ధర్మం గురించి చెప్పారు కదా, అవన్నీ ఏంటి అని అడిగారు. ఇలా అన్నీ అడిగిన తర్వాత వ్యాస ఉవాచ ఇతి పృష్టస్తథా తేస్తు సూతౌ హర్షసమన్వితః స్మృత్వా శంభుర్పదాంభోజం ప్రత్యువాచ మునీశ్వరాన్. వ్యాసుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఈ ఋషిగణములంతా కూడా ఆయన్ని అలా అడిగిన తర్వాత మీరు చాలా సముచితమైనది అంటే, ఇక్కడ ఆయన ఎంతో ఆనందానికి లోనయ్యారు. ఎందుకంటే అడగవలసిన సందర్భంలో అడగవలసినవి ఎప్పుడైతే అడుగుతారో, పైగా జ్ఞానాన్ని పెంచుకుని అజ్ఞానాన్ని తొలగించుకునే విషయాలు, తెలుసుకోదగిన విషయాలు, ఆయన చాలా ఆనందానికి లోబడ్డాడు. పైగా అడగమన్నారు, బాగానే ఉంది, అడిగారు, బాగానే ఉంది. అయితే నన్ను కాబట్టి అడిగారు కాబట్టి ఆహా అనుకుని మురిసిపోయి ఉబ్బిపోయి చెప్పట్లా. ఏది చెప్పాలనుకున్నా సరే ఒక్కసారిగా బ్రహ్మ సైతం విష్ణు సైతం ఏదైనా సరే ఏ రూపంలో ఉన్నా సరే ఒక క్రమాన్ని చెప్పారు. అంటే నువ్వు ఎలా ఉండాలి, అందేటప్పుడు ఒకలాగా, అందిన తర్వాత ఒకలాగా కాదు. అందుకే ఒక్కసారిగా మళ్ళీ ఆ పరమేశ్వరుడు ఒక పాద కమలాలని చరణ కమలాలను ఒక్కసారిగా స్మరించుకునే వాళ్ళకి చెప్పటానికి అప్పుడు పూనుకున్నాడు. ఎందుకు? చెప్పేవాడు, చెప్పించేవాడు, అది వినాలన్న కోరిక అవతల వాళ్ళలో కలగటానికి ప్రతిదానికి కారణమైన వాడు పరమాత్మ. ఆ కృప లేకపోతే అటువంటి వినబుద్ధి కాదు, ఆ కృప లేకపోతే అటువంటి వాళ్ళని దర్శించబుద్ధి కాదు, ఆ కృప లేకపోతే అక్కడ నిలవబుద్ధి కాదు. సూత ఉవాచ సమ్యక్ పుష్టం భవద్భిశ్చ ధన్యాయూయం మునీశ్వరాః సదాశివకథాయాం వో యజ్జాత నైష్టికీమతిః. మునీంద్రులారా, మీరందరూ నిజంగా చాలా చాలా ఉత్తమమైన దాన్ని నన్ను అడిగారు. మీరు నిజంగా ఎంతో ధన్యులు. ఎందుకంటే ఆ సదాశివుడు యొక్క కథలు వినాలని అంత నిష్టగా ఉండి, అంత భక్తి అంతలాగా ఉంటే కానీ దాని మీద కోరిక కలగదు, అలా వినబుద్ధి కాదు. ఆ కథల మీద అంత ఆరాటం అన్నది, అంత భక్తి పరమాత్మ మీద ఉంటే కానీ ఆ నిష్ట మనకి కలగదు. అది ఉన్న కారణంగా మీరు ఇలా అడిగారు. అందుకే ఇక్కడ నేను ఆ కథలన్నీ కూడా మీకు చెప్తాను. ఎందుకంటే మీ ద్వారా, ఎందుకంటే ఎప్పుడైనా ఇటువంటి చెప్పేటప్పుడు ఉభయులు అంటారు, చెప్పేవారు వినేవారు ఇద్దరూ తరించిపోతారు. ఎందుకంటే ఇంకొకసారి స్మరించుకునే అవకాశం, ఇంకోసారి ఇంకొకరికి చెప్పే అవకాశం, అది కూడా పరమాత్మ ఒక కృప ఉంటేనే లభిస్తుంది. సదాశివ కథ ప్రశ్నాః పురుషా స్త్రీం పునాతిః భక్తారం పుచ్చకం శ్రోతుజ్జాహ్వీ సలీలం యథా. ఆ సదాశివుడు యొక్క సంబంధించినమైన ఆ కథలన్నీ కూడా చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా ఇద్దరు, అంటే అడగాలన్న కోరిక కలగటం కాకుండా ఇలా అడగవలసిన వాళ్ళని అడగటం, పైగా చెప్పేవాళ్ళు కూడా చెప్తూ ఉంటే ఆ వినేవాడు ఇద్దరూ కూడా, అలాగే చెప్పేవాడు వినేవాడు అడిగేవాడు, ముగ్గురు, మూడు రకాలుగా. ఈ మూడు రకాల వాళ్ళందరూ కూడా అంటే వీళ్ళు కూడా గంగతో సమానమైన పవిత్రత కలిగి ఉంటేనే ఈ భావనలు కలుగుతాయి, లేకపోతే సాధ్యం కాదు. అందుకే చెప్పేవాడు, అడిగేవాడు, వినేవాడు. అంటే ఇప్పుడు అడిగిన వాడికి చెప్తున్నాడా, లేదే అక్కడ 10 మంది శిష్యులు కూర్చున్నా అంటే ఒక్కడి క్వశ్చన్ అడిగాడు, కానీ ఈయన చెప్పేటప్పుడు ఈయనతో పాటు మిగిలిన 9 మంది కూడా వింటున్నారు కదా. అందుకే ఇక్కడ 3 రకాలుగా చెప్పారు, చెప్పేవాడు, అడిగినవాడు, వినేవాళ్ళు. ఈ ముగ్గురు కూడా గంగతో పవిత్రమైన వాళ్లతో సమానమైపోతారు. శంభోర్గుణార్నువాదాత్కో విరజ్యేత పుమాన్ ద్విజాః వినా పశుఘ్నం త్రివిధ జనానానందకారస్తదా. ఓ ద్విజుల్లారా, ఎవరంటే ఈ యజ్ఞోపవీతం ధరించిన వాళ్ళు, ఆ పరమాత్మ యొక్క గుణాల గురించి,
ఆ గుణభరితమైనవి. అంటే ఇక్కడ గుణానికి లోబడినట్టుగా పరమాత్మ కనిపిస్తాడు కానీ గుణమయం కాదు పరమాత్మ. అందుకే మనం ఏం చెప్తాం? గుణాతీత సర్వాతీత, అంటే సర్వంలో ఉన్నాడు పరమాత్మ, అంతర్యామిగా ఉన్నది పరమాత్మ, అంతర్లీనంగా ఉన్నది పరమాత్మ. కానీ గుణాతీత, గుణాలకి అతీతంగా ఉన్నవాడు. సర్వాతీత, సర్వానికి మళ్ళీ పరంగా అతీతంగా ఉన్నవాడే పరమాత్మ. అందుకే ఓ ద్విజుల్లారా, ఎప్పుడైతే పశువులొక్క హింస చేస్తారో, అలాగే నిష్ఠూరాలు పలుకుతారో, అలాగే కసాయితనంగా ఎవరైతే ఉంటారో, ఇంతకుముందు ఏదైతే ముగ్గురు సంబంధించిన వాళ్ళు ముగ్గురు కూడా పరమాత్మ మీద భక్తితో ఆ కథల గురించి చెప్పేవాడు, అడిగేవాడు, వినేవాడు, వీళ్ళు ముగ్గురు గంగతో సమానం పవిత్రుడు అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ పశువులుని హింసించేవాళ్ళు, అలాగే కసాయితనంగా వ్యవహరించేవాళ్ళు, ఇతరుల పట్ల కూడా పౌరుషంగా వ్యవహరించేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు అంటే ఇతరులకి ఎక్కడైనా సరే లోకంలో ఎప్పుడు గుణమయంగా ఉంటాం. సాత్విక గుణం ఉంటుంది, రాజస గుణం ఉంటుంది, తామస గుణం కూడా ఉంటుంది. బాగా బద్ధకం తామస అంటారు. ప్రతిదానిగా పౌరుషంగా అకారణంగా చేసేది కూడా రాజసం అంటారు. పైగా సందర్భానుసారంగా కూడా కొంచెం ఆవేశాన్ని పూనుకుని ఉండి కొన్ని క్రతువులు చేయడానికి రాజసం కావాలి. అలాగే సాత్విక గుణం. ఇలా గుణమయంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని కారణాల చేత, అంటే ఆ పరమాత్మ యొక్క గుణ నాదం గురించి, ఆ గుణ వైభవం గురించి అవి కొంతమందికి వినాలనిపిస్తుంది, కొంతమందికి వినాలని అనిపించదు, కొంతమందికి తెలుసుకోవాలనిపిస్తుంది, కొంతమందికి తెలుసుకోవాలని అనిపించదు. అందుకే ఇక్కడ ఎలా అయితే మూడు రకాల వాళ్ళకంటే చెప్పేవాడు, వినేవాడు, అడిగేవాడు ముగ్గురు ఎలా అయితే గంగతో పవిత్రం అన్నారో, అలాగే కొంతమందికి వినాలని అనిపించదు. వాళ్ళు ఎవరైతే కాస్త పశువుల్ని హింసించేలాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు కసాయితనంగా ఉంటారు. అందుకని వాళ్ళకి ఎప్పుడు ఇవి వినబుద్ధి కాదు, వీళ్ళకి వీటిలో ఆనందం లభించదు. అందుకని దీని మీద ఎప్పుడు వాళ్ళకి నిష్ట కుదురుకుని ఉండదు. అందుకని శివగుణానికి ఇక్కడ అవి చెప్పేయడానికి కానీ వినే అవకాశం వచ్చినా దాన్ని వినటానికి వీళ్ళ మనసు అంగీకరించదు. అవి వింటే తరించిపోతావు, కానీ కొన్ని కొన్ని క్రతువులు నువ్వు చేసే కారణంగా, కొన్ని కొన్ని గుణాలకి నువ్వు లోబడే కారణంగా కొన్ని కొన్ని వినటానికి సహకరించదు ఈ శరీరం. అలాగే విన్నా నీకు అది మననం కూడా చెయ్యనివ్వదు. అందుకే ఈ మూడు గుణమయంగా ఉన్నప్పటికీ కూడా మానవులు నిరంతరము ఎప్పుడైతే ఆనందాన్ని ఇచ్చే ఆ గుణాలని, ఆ పరమాత్మ యొక్క లీలల్ని వింటూ వింటూ ఉంటారో, ఆ గుణప్రభావ దోషాలు కూడా మనలో తొలగిపోతూ ఉంటాయి, సాత్విక భావం స్థిరంగా ఉంటుంది. కానీ పశుహింస చేసేవారికి, కఠిన కషాయంగా ఉండే వాళ్ళకి మాత్రం ఆ గుణనాదాల గురించి వినటానికి విసుగు వస్తుంది. వాళ్ళ మనసు దాని మీద కోరుకోదు, వాళ్ళ మనసు దాని మీద రమించదు. గీయమానో వృతశ్నేశ్చ భవరోగేశధూపిః మనః శ్రోత్రాభిరామశ్చ యతః సర్వార్థ్యత సవై. అలాగే అంటే ఇక్కడ ఈ మనస్సు అన్నది కొన్ని వాటికి మీద మనకి ఆకర్షింపబడుతూ ఉంటుంది ఆ జన్మ వాసనల కొద్దీ. అయితే ఆ పరమాత్మ యొక్క గుణాల గురించి, ఆ గానాల గురించి, లీలల గురించి, కీర్తనలు కానీ ఇవన్నీ కూడా కోరిక ఎవరికి ఉంటుంది అంటే ఇట్లాంటి హింసా ప్రవృత్తి లేని వాళ్ళకి. గుణప్రభావం, ఈ సంసారం అన్న భవసాగరంలో రోగానికి బాధపడే వాళ్ళకి ఎలా అయితే ఆనందంగా ఉండదు. అయితే మందు కూడా రోగి వేసుకోవాలి. ఈ రోగానికి మందు ఏంటి అంటే గుణగానమే. ఈ రోగాలు తొలగిపోవటానికి భావనల రూపంలో కానీ, ఏదన్నా సరే వికార రూపంలో కానీ ఉన్నవన్నీ కూడా ఈ సంసారం అన్న భవసాగరాన్ని నువ్వు దాటాలంటే, ఈ రోగం నుంచి విముక్తి పొందాలి అంటే మందేంటి? పరమాత్మ యొక్క గుణగానమే. ఆ చెవులకి ఇంపుగా ప్రియంగా ఎవరికైతే వినటానికి మనసు ఉవ్వుర్లూరుతుందో ఆ సంపూర్ణ మనోరథాలన్నీ విన్నవాడికి తీరిపోతాయి. ఈ సంసారం అన్న భవసాగరాన్ని చాలా తేలికగా దాటగలటానికి ఆ నామమే నావై నీకు ఉపయోగపడుతుంటుంది. కథయామి యథా బుద్ధి భవత్ ప్రశ్నానుసారతః శివలీలాం ప్రయత్నేన ద్విజాస్తాం శృణుధానరాత్. ఓ బ్రాహ్మణులారా, మీరు ఏదైతే ప్రశ్నలను ఒకటొకటిగా వరుసగా అడిగారో దాన్ని అనుసరించే నా యథాబుద్ధికి ప్రయత్నపూర్వకంగా ఆ శివలీలల వర్ణనని నేను చెయ్యటానికి పూనుకుంటాను, మీరు కూడా దాన్ని ఆధారభావంతో వినండి అన్నారు. భవద్భిః పుచ్యతే తద్వత్తత్తతా నారధీన వై పుష్టం పిత్రే ప్రేరితేన హరినా శివరూపిణ.
ఎలా అయితే మీరందరూ కూడా ఈ ప్రశ్నలు నన్ను అడిగారో అదే అలాగే ఇంతకు పూర్వము ఇలాగే నారదుడు కూడా శివరూపి అయిన పరమాత్మ అయిన విష్ణు ప్రేరణ కొద్దీ తన తండ్రి అయిన ఆ బ్రహ్మని కూడా అలాగే అడిగాడు. బ్రహ్మ శ్రుత్వా సూతవచః శివభక్తః ప్రసన్నదిః జగౌ శివయశః ప్రీత్యా హర్షయన్ మునిసత్తమం. పుత్రుడైన నారదుడు ఎప్పుడైతే ఈ ప్రశ్నలన్నీ అడిగాడో ఆ బ్రహ్మ ఎంతో ఆనందంగా మళ్ళీ ఆ పరమేశ్వరుడు మీద భక్తిభావంతో ఒక్కసారిగా మళ్ళీ ఆ పరమేశ్వరుడు యొక్క ప్రసన్నమైన ఆ పాదాలను ఒక్కసారిగా స్మరించుకుని ఆనందంగా ఆ మునిశ్రేష్ఠుడికి అవన్నీ ప్రేమపూర్వకంగా ఆ శివ యశస్సు యొక్క గానానికి వర్ణంగా చరిత్రనంతా కూడా నారదుడికి వివరించాడు బ్రహ్మ. వ్యాస ఉవాచ సూతోక్తమితి తద్వాక్యమాకర్ణ్య ద్విజసత్తమాః పప్రచ్యుస్తత్ సుసంవాదం కుతూహల సమన్వితాః. వ్యాసులు వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. సూతుల ద్వారా ఏదైతే కథ వినాలని అనుకుంటున్నారో ఇవి ఇంతకు పూర్వము బ్రహ్మ తన పుత్రుడైన నారదుడికి ఆ విషయాలన్నీ కూడా ఆయన అడిగితే ఆయనకు కూడా అవన్నీ చెప్పినవి. ఋషయ ఊచుః సూత సూత మహాభాగా శైవోత్తమ మహామతి శ్రుత్వా తవ వచో రమ్యం జేతోనః సకుతూహలం. ఆ ఋషిగణములు మళ్ళీ ఆ సూతుల వారిని ఇలా అడుగుతున్నారు. ఓ సూత మహాభాగా, మీరు శివభక్తుల్లో కూడా చాలా గొప్పవాళ్ళు, శ్రేష్ఠులు, అందుకునో మహామతి, మాకు మీ యొక్క మధురమైన ఆ వచనాల ద్వారా ఆ గాథను మా హృదయంలో ఉండేలాగా మీ నుంచి ఆ మధురమైన గాథలు ఇంకా వినాలని కోరిక పెరిగిపోతుంది, అందుకు దయచేసి మాకు చెప్పరా అన్నారు. కథా బభూవ సుఖకుద్విధి నారదయోర్మహాన్ సంవాదో యత్ర గిరీశ సులీల భవమోచని. బ్రహ్మ నారదకి మధ్యన ఆ జరిగిన సంవాదము అంటే చాలా సుఖాలు ప్రసాదించే ఆ సంవాదము అది ఇలా ఈ ప్రకారంగా అయ్యింది. దేని ద్వారా అయితే ఈ సంసారం నుంచి ముక్తి ప్రధానం మనకి లభిస్తుందో అది ముక్తి ప్రదాత. ఆ శివలీలల యొక్క వర్ణన వింటే కూడా ఎందుకు ముక్తి లభిస్తుంది అంటే వినగా 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 ఎలా అయితే నాకు బురద కడుక్కోవాలని ఉన్నా సరే, శుభ్రంగా ఉండాలన్న భావనతో కడుక్కున్నా లేకపోయినా ఆ నీటిలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఉంటే ఎలా అయితే నాకు శుభ్రం అవుతుందో, వినగా 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 ఒక ఇంద్రియం ఇంకో ఇంద్రియం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకని జ్ఞానేంద్రియాలు ప్రధానం. అందులో కూడా కళ్ళు చెవులు ఏది వింటున్నావో దాని దగ్గరికి ఈ శరీరం వెళ్ళిపోవాలన్న ఆరాటం వస్తుంది. దానికి తగ్గట్టుగా నువ్వు చర్యలు చేయాలన్నట్టుగా ఈ శరీరం నీకు సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అందుకని వినటం ద్వారా ఆ సుందరమైన కథ వింటే ఏమవుతుంది, ముక్తి అంటే ఈ సంసారం నుంచి విడవడిపోతావు, భవబంధనాల నుంచి, కర్మబంధనాల నుంచి, అన్నిటి నుంచి నీకు ముక్తి లభిస్తుంది. విధీన నారద సంవాద పూర్వకం శంకరం యశః బ్రూహి నస్తాత తత్ప్రీత్యా తత్తత్ ప్రశ్నానుసారతః. ఎప్పుడైతే నారదుడు బ్రహ్మను కూడా ఇలాగే అడిగాడు, ఇవే ప్రశ్నలు అన్నారు కదా, ఆయన అడిగిన ప్రశ్నల ద్వారా ఏదైతే ఈ ఒక్కొక్కటి ఎలా అడిగాడు, ముందుగా నిర్గుణ సగుణ ఎలా ఎందుకు ధరించారు, సృష్టి పూర్వం ఎలా ఉన్నాడు, అసలు ఏ రూపాన్ని ఏ సమయంలో ఎలా ధరిస్తున్నాడు, అది ధరించి సృష్టి ఎలా చేస్తున్నాడు, మధ్యలో ఎలా ఉన్నాడు, లయం అప్పుడు ఎలా ఉన్నాడు, అలాగే భక్తుల పట్ల ఎట్లా మళ్ళీ ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు, ఇతరులకు ఎట్లా ఇస్తున్నాడు, అయితే ఈ పరమేశ్వరుడు భక్తుల పట్ల ఎట్లా ప్రసన్నుతవుతాడు, ఇవన్నీ అలాగే వివాహం గురించి, గృహస్థ ధర్మం గురించి ఇవన్నీ అడిగిన దానికి అడిగినట్టుగా అదే క్రమంలో అదే ఆర్డర్లో మళ్ళీ నేను సమాధానం చెప్తాను, అదే వర్ణించి శివలీలలు చెప్తాను అని బ్రహ్మ నారదుడి మీద ఉన్న ప్రేమతో ఆ గాథనంతా కూడా ఆ ప్రశ్నల్ని అనుసరించి ఆ పరమాత్మ యొక్క యశస్సుని ఆ గుణనాదాలు చేసుకుంటున్న గుణమయమైన పరమ పావనమైన చరిత్రను వర్ణించటం మొదలుపెట్టాడు. ఇత్యాకార్య వచస్తేషాం మునీనాం భావితాత్మనాం సూత ప్రోవాచ సుప్రీతస్ తత్సంవాదన అనుసరాత్. ఈ బ్రహ్మనారద ఒక సంవాద వర్ణన అన్నది ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆత్మజ్ఞాని
అంటే ఎలా అయితే ఆ పరమాత్మయే బ్రహ్మ రూపంలో ఉన్న, ఆ పరమాత్మయే విష్ణు రూపంలో ఉన్న, ఆ పరమాత్మయే రుద్ర రూపంలో ఉన్న, ఆ పరమాత్మయే అన్నిటికీ పరంగా ఉన్నవాడు కూడా. అందుకే ఆత్మజ్ఞాని, ఆత్మ రూపంలో ఉన్నది ఎవరు? పరమాత్మ. ఆ జ్ఞానాన్ని తెలిసినవాడు. ఆయన ఎలా అయితే నారదుడికి వర్ణించి చెప్పారో అదే విధంగా ఆ మునిలు అడిగిన ప్రశ్నలకి కూడా ఆనందంగా ఆ బ్రహ్మనారద ఒక సంవాదాన్ని అనుసరించుకునే ఆ శివ కథల్ని ఈయన కూడా వాళ్ళకి ఋషిగణములకి చెప్పటానికి పూనుకున్నాడు. దీంతో శివ మహాపురాణంలో అంతర్గతమైన రుద్ర సంహితలో సృష్టికాండలో మొదటి అధ్యాయం సంపూర్ణం.